అందున్నవక వృద్ధ రాక్షసి తోటి రాక్షసుల ఆవల ద్రోసి కావలెనన్నా నన్ను వధింపుడు సీతను మాత్రము హింసింపకూడు దారుణమైన కలగంటి నేను దానవులకది ప్రళయం మేను అని తెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము భయకంపితలైరి రాక్షసీ గణము శుక్లాంబరములు దాల్చిన వారు రామలక్ష్మణులు అగుపించినారు వైదేహికి ఇరువంకల నిలచి దివ్య తేజమున వెలుగొందినారు తెల్లని కరిపై మూవురు కలసి లంకాపురిపై పయనించినారు అని తెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము భయకంపితలైరి రాక్షసీ గణము దేవతలందరూ పరిసేవింప ఋషిగణంబులు అభిషేకింప గంధర్వాదులు సంకీర్తింప బ్రహ్మాదులు మునుముందును దింప సీతారాముడు విష్ణుదేవుడై శోభిల్యను కోటి సూర్యతేజుడై అని తెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము భయకంపితలైరి రాక్షసీ గణము తైలమలదుకొని రావణాసురుడు నూనె ద్రాగుచూ అగుపించినాడు కాలాంబరమును ధరించినాడు కరవీరమాల దాల్చినాడు పుష్పకమందుండి నేలబడినాడు కడకొక స్త్రీచే ఈడ్వబడినాడు అని తెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము భయకంపితలైరి రాక్షసీ గణము రావణుండు వరాహము పైన కుంభకర్ణుడు ఒంటె పైన ఇంద్రజీతు మకరము పైన దక్షిణ దిశగా పడిపోయినారు రాక్షసులందరూ గుంపు గుంపులుగా మన్నున కలిసిరి సమూలముగా అని తెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము భయకంపితలైరి రాక్షసీ గణము తెల్లని మాలలు వలువలు దాల్చి తెల్లని గంధము మేనబూసి కొని నృత్య మృదంగ మంగళాధ్వనులతో చంద్రకాంతుల గజిమ్ము ఛత్రముతో తెల్లని కరిపై మంత్రివర్యులతో వెడల విభీషణుడు దివ్య కాంతితో అని తెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము భయకంపితలైరి రాక్షసీ గణము విశ్వకర్మ నిర్మించిన లంకను రావణుండు పాలించెడు లంకను రామదూత ఒక వానరోత్తముడు రుద్రరూపుడై దహించినాడు ప్రళయ భయానక సదృశమాయను సాగరమున లంక మునిగిపోయేను అని పల్కు త్రిజట మాటలు వినుచు నిద్ర తూగిరి రాక్షసవనితలో హృదయ తాపమున జానకి తోలుచు శోక భారమున గడగడ వణకుచు
జరిగి జరిగి అశోక శాఖలను ఊతగాగొని మెల్లగా నిలచి శ్రీరాముని కడసారి తలచుకొని తన మెడ జడతో ఉరిబోసుకొని ప్రాణత్యాగము చేయబూనగా శుభశకునములు తోచె వింతగా. సీతకెంత దురవస్థ కటిల్లే నా తల్లి నెటులా ఊరడించవలే నన్ను నేనెటులా తెలుపుకోవలే తల్లి నెటులా కాపాడుకోవలే ఏ మాత్రమునే ఆలసించిన సీతామాత ప్రాణములుందున అని హనుమంతుడు శాఖల మాటున తహతహలాడుచు మెదల సాగెను. నన్ను గని జానకి బెదరక ముందే పలికెద సీతారామ కథ. సత్యమైనది వ్యర్థముగానిది పావనమైనది శుభకరమైనది సీతామాతకు కడు ప్రియమైనది పలుకు పలుకునా తేనెలొలుకునది అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ. దశరథ విభుడు రాజోత్తముడు యశముగొన్న ఇక్ష్వాకు వంశజుడు దశరథునకు కడు ప్రియమైన వాడు జ్యేష్ఠ కుమారుడు శ్రీ రఘురాముడు సత్యవంతుడు జ్ఞానశ్రేష్ఠుడు పితృవాక్య పరిపాలనశీలుడు అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ. శ్రీరాముని పట్టాభిషేకము నిర్ణయమైన శుభ సమయమున చిన్న భార్య కైక దశరథు చేరి తన కొసగిన 2 వరములు కోరే. భరతునకు పట్టాభిషేకము 14 రామ వనవాసము అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ.